బాగి కడుపులో బిడ్డని విషవాయువు వదిలి చంపాలని చూసింది నువ్వే కదా రణ్వీర్ అని బ్లాక్మెన్గా వచ్చి చేసింది నువ్వే కదా అని మనోహరి అంటే, నువ్వు చెప్తేనే కదా నేను చేశాను అని రణ్వీర్ అంటాడు. కానీ ఇప్పుడు చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, చేసేవాళ్ళు అందరూ కూడా చచ్చిపోతారు. బాగి కడుపులో ఉన్నంత వరకే మనం ప్రాణాలతో ఉంటాము రణ్వీర్. ఒక్కసారి ఆ బిడ్డ భూమి మీద పడిందా మనం అందరము చచ్చిపోతాము అని చెంబా చెప్పటంతో, మరి విన్నావా అని మనోహరి అంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి నాకేమీ అర్థం కావటం లేదు. సరే మనోహరి, ఏదో ఒకటి చేసి అమర్ని బయటికి రప్పించు, అలాగే బాగిని కూడా బయటికి రప్పించు, ఏదో ఒకటి నేను చేసి చంపేస్తా అని రణ్వీర్ అంటే, లేదు అమర్ బాగిని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండటం లేదు, సెలవు పెట్టి మరీ చూసుకుంటున్నాడు. చెప్పాలంటే బాగికి వాళ్ళ అమ్మ నాన్న కంటే ఎక్కువగా అమర్ చూసుకుంటున్నాడు. దేశానికి రక్షణగా ఉండే ఆర్మీ ఆఫీసర్ కాస్త ఇప్పుడు భార్యకి కంచుకోటలా మారి చూసుకుంటున్నాడు. అది జరిగే పని కాదు అని మనోహరి అంటుంది. మరి ఏం చేయాలి మనోహరి అని రణ్వీర్ అంటే, అందుకు నా దగ్గర ఒక మార్గం ఉంది అని చెప్తూ కాలా అని చెంబ కేకలు పెట్టడంతో కాలా నాగసర్పం అక్కడికి వచ్చి బుసలు కొడుతూ ఉంటుంది. ఏంటి చెంబ ఇది వచ్చి ఇక్కడ బుసలు కొడుతోంది, మమ్మల్ని చంపేస్తావా ఏంటి అని మనోహరి అంటే, ఇది మామూలు సర్పం కాదు, విషయాన్ని నింపుకున్న కాలకూట సర్పం అని, ఇది కాటు వేస్తే ఎవరైనా చావాల్సిందే అని చెంబ గొప్పలు చెప్తూ ఉంటే, ఇంతకుముందు కూడా ఇలాగే బిల్డప్ ఇచ్చావు, ఇది 2 సార్లు ఆ ఇంట్లోకి వచ్చి తోక ముడుచుకొని పారిపోయి వచ్చేసింది, నాకు తెలీదా ఏంటని మనోహరి అంటే, అప్పుడే ఆ పాము కాస్త బుసలు కొడుతూ ఉంటుంది. ఇదేంటి చెంబ మాపై బుసలు కొడుతోంది అని మనోహరి భయపడుతూ ఉంటే, నువ్వు కాలాని అవమానించావు, అందుకే నీపై బుసలు కొడుతోంది. ఒక్కసారి ఓడిపోయి వస్తే మనిషి ఎలాగైతే పగపడతారో ఈ పాము కూడా అలాగే పగపట్టింది. పాము పగ అంటే ఏంటో నీకు తెలుసా మనోహరి? కాల ప్రతీకారంతో రగిలిపోతోంది అని చెంబ అంటే, అంటే ఇప్పుడు ఈ పాము వాళ్ళని కాటు వేసి చంపేస్తుందా అని రణ్వీర్ అంటాడు. అవును, మనలాగే ఈ కాల కూడా ప్రతీకారంతో రగిలిపోతోంది. ఒక్కసారి ఈ పాముని, ఈ కాలాని వాళ్ళ ఇంట్లో వదిలిపెడితే చాలు, వాళ్ళు చస్తారు అని చెంబ అంటే, అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ కాలాని వెళ్ళమని చెప్పు అని రణ్వీర్ అంటాడు. లేదు, ఆ పని నువ్వే చేయాలి రణ్వీర్, ఈ కాలాని ఆ అమర్ వాళ్ళ ఇంట్లో నువ్వే వదలాలి అని చెంబా చెప్పడంతో, నేనా అని రణ్వీర్ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. తర్వాత నారదుడు యమధర్మరాజు దగ్గరికి వచ్చి, ఏమిటి యమధర్మరాజా, మమ్మల్ని మోసం చేస్తారా? ఇక్కడ ఇంద్రజ లేకపోయినా కూడా ఒక మానవ మాతృరాలిని ఇంద్రజ అని చెప్పి నన్ను మోసం చేశారు కదా, ఇప్పుడే నేను ముల్లోకాలకి వెళ్ళి చాటింపు చేస్తాను, మహేంద్రుని దగ్గర సమావేశము ఏర్పాటు చేసి పంచాయతీ ఏర్పాటు చేసి నీకు ఈ యమధర్మరాజు పదవి లేకుండా చేస్తాను, ఇంత మోసం చేస్తారా అని చెప్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు మహర్షి అని యమధర్మరాజు టెన్షన్ పడుతూ ఉంటారు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న ఆరు, అయ్యో నా వల్లే రాజుగారు ఇలా ఇబ్బంది పడుతున్నారే, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, నాకు ఆ మానవ మాతృరాలైన అరుంధతి మొత్తం కూడా నిజం చెప్పేసింది కాబట్టి ఇప్పుడే వెళ్తున్నాను, మీ గురించి మొత్తం చాటింపు వేస్తానని నారదుడు చెప్తూ ఉంటే, అప్పుడే ఆరు అక్కడికి వచ్చి చప్పట్లు కొడుతూ నవ్వుతూ యమధర్మరాజుకి సైగ చేస్తూ ఉంటుంది. నేనే గెలిచాను అని ఆరు అంటే, నువ్వు గెలవటం ఏంటి అని నారదుడు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే నేను యమధర్మరాజుల వారు ఒక పందెం పెట్టుకున్నాము, నేను ఇంద్రజని కాదు మానవ మాతృరాలని నారదుల వారికి చెప్తాను, అప్పుడు నారదుల వారు నమ్మరు అని ఈ యమధర్మరాజు నమ్మిస్తాను అని నేను ఇద్దరం పందెం పెట్టుకున్నాము, ఇప్పుడు నేనే గెలిచాను ఎందుకంటే మీరు నా మాట నమ్మేశారు కదా అని ఆరు అంటుంది. అవునవును నారదుల మహర్షి గారు, మీకు ఇప్పటికైనా అర్థమైందా, మేమిద్దరము ఇరువురము కూడా పందెం పెట్టుకున్నాము, అందుకే ఇంద్రజ మీతో ఆ విధంగా చెప్పింది. అయినా కూడా ముల్లోకాలు తిరిగే నారదుల మహర్షుల వారికి ఇక్కడ ఉన్నది ఇంద్రజే అని ఆ మాత్రం తెలీదా? నారదుల వారు కూడా మీతో పరిహాసం ఆడారు. ఇంద్రజ, నీ సంతోషం కోసం నారదుల వారు ఏదో కొంచెం నమ్మినట్లు నటించారు, అంతే కదా నారద మహర్షి వారు అని యమధర్మరాజు మళ్ళీ కవరింగులు చేస్తూ ఉంటాడు. అవునవును, యమధర్మరాజుల వారిని నేను ఆట పట్టిద్దామని ఇలా నీ దగ్గర నమ్మినట్లు నటించాను ఇంద్రజ, అంతే అని నారదుల వారు కూడా చెప్తూ ఉంటారు. మహర్షి, రాను రాను ఇంద్రజ చిన్న పిల్లగా మారిపోవుచున్నది అని యమధర్మరాజు అంటే, అది ఒక్క ఇంద్రజకే సాధ్యము, ఈ నరక లోకంలో కూడా నవ్వులు పోయించుచున్నదంటే ఇంద్రజకు మాత్రమే సాధ్యము, సరే మేము వెళ్ళి వస్తామంటూ నారదుడు వెళ్ళిపోతాడు. నారదుడు వెళ్ళిపోగానే, ఏమిటి బాలిక, కాసేపు మాకు చెమటలు పట్టించితివి కదా అని యమధర్మరాజు అంటే, కానీ
ఈ ప్రమాదం నుంచి బయట పడేసింది కూడా మిమ్మల్ని నేనే కదా రాజుగారు. అయినా కూడా నాదొక డౌటు. నేనసలు ఈ నరకాన ఎందుకు ఉన్నాను? నాకు శిక్షలు ఎందుకు వేయలేదు? లేకపోతే నన్ను భూలోకానికి పంపించండి. మా వాళ్ళనందరినీ ముఖ్యంగా నా చెల్లిని నాకు చూడాలని ఉంది. నేనిక్కడ ఎందుకున్నాను? మిగతా పాపుల కంటే నన్ను సెపరేట్‌గా ఎందుకు చూస్తున్నారు చెప్తారా? లేకుంటే నన్ను భూలోకానికి పంపిస్తారా? అని ఆరు డిమాండ్ చేస్తూ ఉంటే, నాకు ఆలోచించుకోవటానికి కాస్త సమయం కావాలంటూ యమధర్మరాజు వెళ్ళిపోతాడు. తర్వాత రామూర్తి బాగి ఆరు ఉన్న ఫోటోని చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటాడు. ఫోటోని ముద్దు పెట్టుకుంటూ, నా కూతురు బాగికి నెలలు నిండాయి. నా పెద్ద కూతురు అరుంధతియే నా చిన్న కూతురు బాగి కడుపున పుట్టబోతోంది అని చాలా సంతోషపడుతూ ముద్దులు పెట్టుకుంటూ ఉంటే, ఎప్పుడు చూసినా ఆ ఫోటో ముందు పెట్టుకొని ఉంటారేంటి అని మంగళ అరుస్తూ ఉంటుంది. నా కూతుర్లు నా ఇష్టమే, నీకెందుకే అని. అయినా కూడా మనం బాగికి సీమంతం చేయాలి. నెలలు నిండాయి కదా, త్వరలో డెలివరీ కూడా అవబోతోంది అని రామూర్తి అంటే, ఇప్పుడు సీమంతానికి డబ్బులంతా తగలేద్దాం అనుకుంటున్నారా? అయినా మీ దగ్గర డబ్బులెక్కడివి అని మంగళ అంటే, నేను దాచిపెట్టుకున్న డబ్బులు ఉన్నాయి. నేను దాంతోనే సీమంతం చేస్తాను. నా కూతురు అరుంధతికి నేనేమీ చేయలేకపోయాను. నలుగురు పిల్లలకి జన్మనిచ్చినా నేను ఒక్కసారి కూడా ఏమీ చేయలేకపోయాను కాబట్టి నా కూతురు అరుంధతియే ఇప్పుడు నా కూతురు బాగి కడుపున పుడుతోంది. ఇప్పుడైనా నేను సీమంతం చేయాలి అని రామూర్తి అంటే, ఇదేమీ ప్యాలెస్ కాదు. మీరిక్కడ సీమంతం చేయటానికని మంగళ అంటే, నేను సీమంతం ఇక్కడ చేయటం లేదు. అరుంధతి పుట్టిన ఊర్లో మా ఇంట్లో చేయబోతున్నాను అని రామూర్తి అంటాడు. ఏంటి ఆ ఊర్లోనా? ఆ పల్లెటూరులోనా? అయినా కూడా అక్కడ అల్లుడు గారు బాగిని అడుగు బయట కూడా పెట్టనివ్వటం లేదు. ఇప్పుడు అంత దూరం బాగిని తీసుకువెళ్ళి సీమంతం అక్కడ ఎలా జరిపిస్తారు? ఆయన అస్సలు ఒప్పుకోడు అని మంగళ అంటే, ఏం కాదు ఒప్పుకుంటాడు. అయినా కూడా మనం ఇద్దరం వెళ్ళి పిలవాలి. అదే పద్ధతి అని రామూర్తి అంటే, దానికి మీరు సరిపోదా? మళ్ళీ నేనెందుకు? అయినా ఇప్పుడు ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టేస్తారు. మళ్ళీ డబ్బులు లేక ఆయన దగ్గరే చేతులు చాచుదామనా అని మంగళ అంటే, నేను అలాంటి పనులేమీ చెయ్యను కానీ బాగీకి అమ్మ లేకపోయినా నువ్వు పినతల్లివి కదా, ఇద్దరం వెళ్ళి పిలవటం అది పద్ధతి. నోరు మూసుకొని వెళ్ళవే అని రామూర్తి అంటాడు. తర్వాత రణవీర్ కాలా సర్పాన్ని తీసుకువచ్చి అమర్ వాళ్ళ ఇంట్లో గేటు లోపల వదిలేస్తాడు. ఈ పాము చాలా బుసలు కొడుతూ వెళ్తోంది. ఎవరిని కాటేస్తుందో ఏంటో అని రణవీర్ అనుకుంటూ మనోహర్కి ఫోన్ కాల్ చేస్తారు. మనోహరి, చెంబా ఇద్దరు బాల్కనీలో నిలబడి రణవీర్ని చూస్తూ ఉంటారు. మనోహరి, నేనైతే కాలాని లోపల వదిలేశాను. ఇది చాలా ప్రతీకారంతో ఉంది. కొంపతీసి మిమ్మల్ని కాటు వేస్తుందేమో జాగ్రత్త అని రణవీర్ చెప్పడంతో, అలాగేనని మనోహరి ఫోన్ పెట్టేసి, అది నన్ను కాటేస్తుందా ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. లేదు, అది నేరుగా బాగి దగ్గరికే వెళ్తుంది. నువ్వు భయపడకు మనోహరి అని చెంబా అంటుంది. రాథోడ్ కారు దగ్గరే నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటే, రాథోడ్ ఆ కాలాని చూసేస్తాడేమో ఇప్పుడు ఎలా చెంబా అని మనోహరి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ కాలా సర్పం కాస్త గార్డెన్లో నిలబడి బుసలు కొడుతూ ఉంటే, ఫోన్ మాట్లాడుతున్న రాథోడ్కి ఇదేంటి ఏదో బుసలు కొట్టిన సౌండ్ వినపడిందే, ఏమై ఉంటుంది అని మొత్తం వెతుకుతూ ఉంటే, రాథోడ్ కంటపడకుండా ఆ కాలా సర్పం కాస్త నేరుగా కిచెన్ లోపలికి వచ్చేస్తుంది. ఎస్, ఎవరికంట పర్లేదు, రాథోడ్ నుండి కూడా తప్పించుకు వచ్చేసిందని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటే, ఇక బాగి హాల్లో కూర్చొని చాలా సంతోషంగా టీవీ చూస్తూ ఉంటుంది. వెంటనే బాగి దగ్గరికి వచ్చి రానున్న ఎపిసోడ్లో ఆ కాలా సర్పం కాటు వేస్తుంది. మరి బాగికి ఏమీ కాదా, బిడ్డ కాపాడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.